నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? మేమందరం కూడా చాలా చాలా బాగున్నామండి. సో మీ అందరి కోసమే బాగా ఆలోచించి 2 చక్కటి వంటకాలని అలా జత చేసి తీసుకొచ్చేసామన్నమాట. చాలా సింపుల్గా ఉంటాయి ఇవి కూడా. సో పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ బాగా ఇష్టపడి అందరూ బాగా ఈజీగా చేసుకునే విధంగానే ప్లాన్ చేసాం. సో మీరు కూడా అలాగే ప్లాన్ చేస్తూ ఉంటారా రోజు? అంటే మన ఆడవాళ్ళందరం కూడా ఇంట్లో ఉండే వాళ్ళైనా బయటికి వెళ్ళి ఉద్యోగం చేసేవాళ్ళైనా కూడా అందరూ బిజీయే కదా. ఎవరు బిజీ కాదు చెప్పండి? ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బిజీ, చిన్న పిల్లలతో పాటు అందరూ బిజీయే. సో ఇటువంటి బిజీ టైంలో కష్టపడి వంటలు చాలా ఎక్కువ టైం తీసుకునేవి రోజువారీ మనకి మండే టు ఫ్రైడే చేసుకోవడం చాలా కష్టం. వీకెండ్స్ అంటారా, బోల్డ్ అంత టైం వెచ్చిచ్చచ్చు, చేసుకోవచ్చు. కానీ అలా సింపుల్గా చేసుకునే విధంగా ప్లాన్ చేద్దాం ఈరోజు. సో ఫస్ట్ వంట పేరు ఏంటి అంటే పనీర్ పాలక్ రోటీ. సో పాలక్ రోటీ అంటే మామూలుగా పాలకూర పేస్ట్ మనము గోధుమ పిండిలో వేసుకొని రోటీలు చేసుకునే ప్రాసెస్ మనకు తెలుసు. సో పనీర్ కాంబినేషన్లో అంటే 2-3 ప్రాసెస్లు కొంతమందికి తెలుసు. సో చాలా సింపుల్గా ఈరోజు మీ అందరికీ నేను పరిచయం చేయబోతున్నాను. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనీర్ పాలక్ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 4, గోధుమ పిండి 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, క్యాబేజ్ తరుగు 1/2 కప్పు, పనీర్ తరుగు 1 కప్పు, మిరియాల పొడి కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, కసూరి మేతి కొద్దిగా. పనీర్ పాలక్ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో పాలకూర మనమే కాదు, మన పిల్లలకు కూడా మనం నిత్యం చెప్తూనే ఉంటాము, ఆకుకూరలు తినాలి, పాలకూర చాలా మంచిది, కంటి ఆరోగ్యానికి మంచిది అని చెప్పి. సో పాలకూర డెఫినెట్గా వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంటి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అండ్ అలాగే జ్వరం వచ్చిన తర్వాత ఆ నీరసాన్ని దిగమింగుకోవాలి అంటే, దాన్ని మళ్ళీ సెట్ చేసుకోవాలి, ఆఫ్టర్ రీస్టార్ట్ అగైన్ అంటే మనకి మంచి బలము రీస్టార్ట్ అవ్వడానికి పాలకూర జ్యూసులు చాలా ఎక్కువగా తాగుతూ ఉంటారు. అలాగే కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండడానికి కూడా మనకు పాలకూర చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కానీ కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, పాలకూర టమాటో తింటే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి అంటూ ఉంటారు. ఇవి కాంబినేషన్స్ అనమాట. సో దానికి కూడా ఒక సూత్ర ఉంటుంది, అది ఊరికే చెప్పలేదు, దానికి ఏదో సూత్ర ఉంటుంది. ఓకే, బట్ పాలకూరని తినడం వల్ల మనకు చక్కగా టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అవుతాయి, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది, బ్రెయిన్ డెవలప్మెంట్కి, బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి చాలా మంచి మేలు చేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అదర్వైజ్ చూసుకుంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, మంచి శక్తి, రోగనిరోధక శక్తి, ఇలా చాలా చాలా లక్షణాలు ఉన్నాయి. సో దాంతోపాటు పనీరు, సో మంచి ప్రోటీన్ అండి. సో పిల్లలకైనా ఎవరికైనా కూడా పనీర్ అనేది మంచి ప్రోటీన్. సో పనీర్ని యాక్చువల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కూడా, ఒకవేళ అంటే అంత టైం ఉండి టైం వెచ్చించగలిగితే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, అలాగే పాలకూర మొత్తం కాడలతో పాటు, కాడలు కూడా అస్సలు ఎప్పుడూ కూడా పడేయకండి, చాలామంది అదే తప్పు చేస్తారు. సో పాలకూరలో ఆకుని మాత్రమే తీసేసుకొని కాడల్ని అలా పడేస్తూ ఉంటారు. ఈ కాడల్లో ఉండేటువంటి ఫైబర్, ఎనర్జీ, మంచి న్యూట్రియంట్స్ అసలు ఎక్కడా ఉండవు. సో ఎప్పుడు కూడా కాడల్ని దయచేసి పడేయకండి. అందుకే విత్ కాడలు కూడా నేను తీసుకున్నాను ఈరోజు ఈ వంటలో. ఓకే, సో ఈ మూడింటిని కూడా మనం చక్కగా ఒక మరీ ఎక్కువ నీళ్లు పోయకుండా, సో చూసుకుంటూ పోసుకోవాలి. ఒక ముద్దలాగా తయారు చేయాలి దీన్ని, బికాస్ దీంట్లో మళ్ళీ గోధుమ పిండి అది యాడ్ చేయాలి కాబట్టి. సో మరీ జారుగా కాకుండా మీడియంగా చేసుకొని తీసుకొచ్చేస్తా. ఆ తర్వాత రోటీ తయారు చేసేసుకుందాం. అంటే పాలక్ పేస్ట్కి ఒక రకమైన స్మెల్ ఉంటుంది, మనందరికీ తెలుసు. అంటే అది ఆ స్మెల్ వచ్చిన వెంటనే మనకి పాలకూర పేస్ట్ అని అర్థమైపోతుంది. దాంతో ఇందులో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీంట్లో గోధుమ పిండి వేసుకుందాం. ఓకే, కొంచెం పెట్టుకున్నాను సైడ్కి, చూద్దాం. సో ఫస్ట్ స్పూన్తో కలిపేసుకుని ఆ తర్వాత చేతితో మిక్స్ చేసేసుకుందాం. సో ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో ఒక్క పిసరు నూనె వేసుకుంటే మనకి ఈజీగా తయారు చేసుకోవడానికి ఉంటుంది. జస్ట్ ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇలా. సో ఇప్పుడు మనము దీనికి కావాల్సిన స్టఫింగ్ తయారు చేసుకోబోతున్నాం. ముందు స్టవ్ వెలిగించేసుకుందాం. సో బాండి లైట్గా వేడెక్కిన తర్వాత ఇందులో కాస్త నూనె, ఆ తర్వాత మెల్లిగా మనకు కావాల్సినవన్నీ కూడా వేసుకుందాం. సో ఫస్ట్ సన్నగా తరుక్కున్న క్యాబేజ్,
ఆ తర్వాత ఇందులో కొంచెం కారం, అంటే మనకి జనరల్గా తీసుకునే కారానికి తగ్గట్టుగా. ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి, ఆ తర్వాత కాస్త మిరియాల పొడి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త కసూరి మేతి, మంచి టేస్ట్ వస్తుంది యాక్చువల్లీ. అంటే పనీర్ కాంబినేషన్లో కసూరి మేతి ఎప్పుడు చాలా బాగుంటుంది. చివరిగా కాస్త పనీర్ తురుము, గ్రేటెడ్ పనీర్, ఆ తర్వాత కాస్త ఉప్పు. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. సో ఇది మనకు స్టఫింగ్ అనమాట. ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. పన్నీర్ యాక్చువల్గా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇలా వేయించుకున్న పనీర్ మిశ్రమాన్ని ఒక కప్లోకి తీసేసుకుందాం. ఇలా రెడీ చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. సో పాలకూరతో మనము గోధుమ పిండి వేసుకొని ఒక పిండి తయారు చేసుకున్నాము. అదిగోండి రెడీగా ఉంది. ఆ తర్వాత స్టఫింగ్ కూడా ఇదిగోండి రెడీగా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, బేసిక్గా చపాతీ కర్ర పీట కూడా తీసుకోవచ్చు, లేదు సింపుల్గా చేసేసుకోవాలి అంటే ఇలా బటర్ పేపర్తో కూడా చేసుకోవచ్చు. సో ఇలా బటర్ పేపర్ తీసుకుందాం. సో ప్రతి ఒక్కరి ఇంట్లో బటర్ పేపర్ ఉండేలా చూసుకోండి. ఏదో ఒక దానికి ఉపయోగపడుతూ ఉంటుంది. యాక్చువల్లీ పెద్ద ఖరీదైంది కూడా కాదు కాబట్టి సో కొని పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు, పాడైపోయే అవకాశం కూడా లేదు ఇది. సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకొని పెనం వేడి చేసుకుందాం. సో దట్ అది వేడవుతూ ఉంటుంది. మరోవైపు మనం చక్కగా రోటీ తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకి బటర్ పేపర్ రెడీగా ఉంది. మనం తయారు చేసుకున్నటువంటి ఈ పాలక్ పిండి ఏదైతే ఉందో దాన్ని ఇలా చక్కగా తీసుకొని చేతిలోనే ఇలా ప్రెస్ చేసేసుకొని దీంట్లో మనం తయారు చేసుకున్నటువంటి పనీర్ స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా స్టఫ్ చేసుకొని కొనాలి ఇలా క్లోజ్ చేసుకుందాం. చేసుకొని మళ్ళీ దీనిలో బాల్ లాగా తయారు చేసేసుకుందాం. దీన్ని మరీ పల్చగా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇలా బటర్ పేపర్ మీద వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే చాలు. ఓకే, సో ఇలా పెనం కూడా రెడీగా ఉంది కాబట్టి ఇలా తీసుకొని దీన్ని చక్కగా నెయ్యితో లేదా నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. కొంతమంది ఎంత గోళ్ళను పెంచుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళకి విరిగిపోతూ ఉంటాయి. సో దాన్ని బ్రిటిల్ నెయిల్స్ అని కూడా అంటూ ఉంటారు ఇంగ్లీష్లో. సో అంటే వాళ్ళకి ఏంటి అంటే సరిగ్గా తినక కాదు, ఏవి కాదు, కానీ గోర్లల్లో శక్తి బలం తక్కువగా ఉంటుంది. సో గోర్ల బలం పెరగాలంటే ఏం చేయాలో తెలుసా? నైట్ పడుకునే ముందు నువ్వుల నూనె చక్కగా అన్నిటికీ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మామూలుగా నెక్స్ట్ డే పొద్దున ఆటోమేటిక్గా అది మనకే అంటేస్తూ ఉంటుంది. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే గోర్ల యొక్క బలం పెరిగి గోర్లు కూడా బాగా బలంగా పెరుగుతాయి. ఈ చిట్కా ఆడవాళ్ళందరికీ అవసరం కాబట్టి ట్రై చేయండి. రెండో రొట్టె కూడా చేసేసానండి. ఇలా సర్వ్ చేసేసుకుందాం. సో ఇంకా పాలకూర వేసిన తర్వాత వేరే రంగు ఎలా వస్తుంది చెప్పండి. సో ఇలా పనీర్ పాలక్ రోటీ సో మీ అందరి కోసం రెడీ అయిపోయింది. దీన్ని తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనీర్ పాలక్ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 4, గోధుమ పిండి 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, క్యాబేజ్ తరుగు 1/2 కప్పు, పనీర్ తరుగు 1 కప్పు, మిరియాల పొడి కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, కసూరి మేతి కొద్దిగా. పనీర్ పాలక్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పాలకూర వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అందులో గోధుమ పిండి, నూనె వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీలో కాస్త నూనె వేసి వేడయ్యాక తరిగిన క్యాబేజ్, కారం, గరం మసాలా పొడి, మిరియాల పొడి, కసూరి మేతి, పనీర్ తురుము, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని పూరీలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకున్న పనీర్ మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి ఉండలు చేసుకుని బటర్ పేపర్ పై వేసి రోటీలాగా ఒత్తుకొని తవాపై వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పనీర్ పాలక్ రోటీ రెడీ.
చూసారు కదా పనీర్ పాలక్ రోటీ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగా స్పైసీగా చేసుకున్నా నేను. బాగుందండి. ఘాటు ఘాటుగా, కారం కారంగా, కమ్మ కమ్మగా, ఆరోగ్యకరంగా మన పనీర్ పాలక్ రోటీ చాలా బాగుంది. సో అంటే ఒక చిన్న కమ్మదనం కూడా ఉంది. వై బికాజ్ మనం పనీర్ వేసాం కాబట్టి అది ఎక్కడికి వెళ్ళదు. నెయ్యితో కాల్చాం కాబట్టి ఆ టేస్ట్ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరేంటో తెలుసా? సోయా చుక్కకూర. మరి ముందుగా సోయా చుక్కకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా చుక్కకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, పసుపు కొద్దిగా, చుక్కకూర 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, సోయా కీమా 1 కప్పు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఇంగువ కొద్దిగా. సోయా చుక్కకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ సోయా అంటే ఏంటి? ఇది సోయా కీమా. ఓకే, సో ఇది మనకు సోయా చంక్స్ అంటారు. బేసిక్గా మనకు బయట అవైలబుల్గా ఉన్న ప్యాకెట్ మీద సోయా చంక్స్ అని ఉంటుంది. సో సోయా చంక్స్ అలాగే చుక్కకూర ఈ రెండింటి కాంబినేషన్ అండి. ఇది ఒక స్టార్టర్ అనుకోవాలో, స్నాక్ అనుకోవాలా, ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. వై బికాస్ ఇది పూర్తయిన తర్వాత అలాగే ఉంటుంది అనమాట చూడ్డానికి, తినడానికి కూడా. సో ఎందుకంటే ఇక్కడ చుక్కకూర మెయిన్ హెల్త్ బెనిఫిట్ ఏంటి అంటే కంటి చూపు. సో కంటి చూపు మెరుగుపడాలన్నా కూడా చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా మనం ఖచ్చితంగా చుక్కకూరను పెట్టాలి. ఇంతకుముందు మనం చేసిన పాలకూర అయినా ఇప్పుడు చుక్కకూర అయినా కూడా ఈరోజు ఆకుకూరలు స్పెషల్ అని చెప్పొచ్చు. సో ఇది మన కంటి ఆరోగ్యానికి చాలా మంచిది, గుండె ఆరోగ్యానికి మంచిది, మంచి ఫైబర్ ఉంటుంది. తర్వాత రోగనిరోధక శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది, డైజెషన్కి కూడా చాలా చాలా మంచిది. అండ్ అలాగే సోయా గురించి మాట్లాడుకోవాలి అంటే హై ప్రోటీన్, హై ఫైబర్, మినరల్స్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా అది కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ వైటమిన్ డి కూడా యాక్చువల్గా సోయాలో చాలా బాగుంటుందని చెప్తూ ఉంటారు. సో అటువంటి సోయాతో చుక్కకూర కాంబినేషన్లో మనం ఈరోజు ఒక స్పెషల్ వంట చేయబోతున్నాం. సో ఇది అంటే పేరుకి ఇది ఒక కూర, అంటే మామూలుగా అన్నంలో చపాతీలో తినేటట్టుగా, జొన్న రొట్టెలోకి తినేటట్టుగా ఉంటుందన్నమాట. కానీ నాకు తెలిసి నేను ఒకప్పుడైతే సోయా చేసుకోవాలి అనుకుంటే ఈ సోయా కీమా ఉంది కదా, సో దాన్ని లైట్గా పోపు వేసేసుకొని నిమ్మరసం పిండేసుకొని స్నాక్ లాగా తినేదాన్ని, కొంచెం ప్రోటీన్ కావాలి అనుకున్నప్పుడు. సో నాకు తెలిసి జస్ట్ చుక్కకూర మిక్స్ అనమాట ఇందులో, అంతే. బట్ అంటే అదే ఉట్టిగా కూడా తింటే బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, ఇలా అన్నిటికీ కూడా బాగుంటుంది అనమాట. సో మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించేసుకొని బాండి లైట్గా వేడైన తర్వాత ముందుగా కాస్త నూనె వేసుకుందాం. సో నూనెలో మనం కొన్నిటిని వేయించుకోబోతున్నాం అనమాట. సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి, పెద్ద కష్టమైన ప్రాసెస్ కూడా ఏవీ కాదు. వెరీ వెరీ సింపుల్. ఒక 10 నిమిషాల్లో ఈ వంట అయిపోతుంది అనమాట. అంత సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది. కొంచెం మనకు నూనె వేడైన తర్వాత మనకు కావాల్సినవన్నీ కూడా మెల్లిగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా పచ్చిమిరపకాయలు, సన్నగా పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త పసుపు, కొంచెం పసుపు వేసుకుందాం. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు, సో ఇందులో కాస్త ఉప్పు వేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా వేగుతుంది. కూరకు కావాల్సిన ఉప్పు మోస్ట్లీ నేను ముందుగానే వేసేస్తాను, తర్వాత ఏమైనా ఎక్కువలు తక్కువలు అనిపిస్తే మార్చుకుంటాను అనమాట. సో ఆ తర్వాత కాస్త కారం. సో ఇంకా మీకు ఈ కూర కారంగా ఉండాలనుకుంటున్నారా లేదా అన్నదాన్ని బట్టి. బట్ ఆకుకూరలు చప్పగా ఉండడం కన్నా కూడా కొంచెం ఒక పిసర్ కారంగా ఉంటేనే బాగుంటాయి. మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి మనకి? చుక్కకూర. సో చుక్కకూరను ఆల్మోస్ట్ ఒక పెద్ద బౌల్ నిండా నేను తీసుకున్నాను. సో చుక్కకూరను వేసేస్తున్నాను. ఇది ఒక్కసారి మనం వేయించేసుకుందాం బాగా ప్రాపర్గా. చుక్కకూర ఏ ఆకుకూర అయినా కూడా చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది, పెద్ద టైం కూడా ఏం తీసుకోదు కాబట్టి. చుక్కకూర అండి అసలు నిజంగా చాలా అంటే ఆకుకూరలో ఒక ప్రత్యేకత ఏంటి అంటే బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఇస్తాయి, రేటు తక్కువ, మనకు చాలా ఈజీగా ఎవరైనా కూడా హ్యాపీగా కొనుక్కోవచ్చు, ఎక్కువ ధర కూడా కాదు.
సో ఎంత తరచూ కావాల్సిన అంత తరచూ కూడా మనం హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఆహా, స్మెల్ అయితే సూపర్ అండి అసలు. సో ఇప్పుడు ఇందులో కొంచెం మనం వాటర్ మిక్స్ చేసుకుందాం. సో ఇక్కడ మనము ఈ సోయా కీమాని ఏం చేసాము అనేది కూడా చెప్తా ఇప్పుడు మీకు. సోయా కీమా మనకు చక్కగా ఒక ప్యాకెట్లో దొరుకుతుంది, ఎనీ సూపర్ మార్కెట్ మనకు దొరికేస్తుంది. సో దాన్ని కేవలం ఒక 15 నిమిషాల పాటు నానబెట్టినా కూడా సరిపోతుంది. వేడి నీళ్ళు వేస్తే ఇంకా హ్యాపీ, త్వరగా అయిపోతుంది మీకే. సో చక్కగా వేడి నీళ్ళు వేసేసుకొని చక్కగా నానబెట్టేస్తే ఇదిగోండి ఇలా చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట. మనం ఇలా నానబెట్టుకున్నటువంటి సోయా కీమా ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. చూసుకుందాం క్వాంటిటీ, దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. సరిపోతుందండి. సో ఇప్పుడు మీరు మరలా చెక్ చేసుకోవచ్చు, అంటే మీరు వేసిన ఉప్పు కారము కరెక్ట్గానే ఉన్నాయా లేదా అని. సో కొంచెం మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. ఇది మనకు ఇలా ఈ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతేనే కాస్త బెటర్ అనమాట. ఓకే, సో ఇది అయ్యేలోపు మనం ఏం చేయొచ్చు అంటే మరి ఖాళీగా ఉండకూడదు కదా. సో ఇటు పక్కన ఒక చిన్న పోపు బాండీలాగా చిన్న పోపు పెనం మన ఇంట్లో ఉంటుంది కాబట్టి సో అది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాం. మనం ముందుగా కాస్త నూనె వేసుకుందాం. ఇది ఎందుకు అంటే పోపు వేసుకోవడానికి. ఇది మనకు హై ఫ్లేమ్లోనే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంది. మరోవైపు మనం పోపు తయారు చేసుకుంటున్నాం. చూసారు కదా ఎంత సింపులో. టొమాటోలు, చుక్కకూర, సోయా కీమా ఈ మూడింటిని కూడా నీళ్ళల్లో మనము చక్కగా దాన్ని మగ్గించుకోవాలి. సో ముందే పోపు వేసేస్తే అంత రుచికరంగా ఉండదు కాబట్టి చివరిలో పోపు వేస్తున్నా, అంతకన్నా ఏం లేదు. పోపు దినుసులు, ఆ తర్వాత కాస్త ఇంగువ, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు. సో ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఈ వేడి సరిపోతుంది ఆ పోపు తయారైపోవడానికి. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. చర్మం కాంతివంతంగా అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే కీరా దోసకాయ గుజ్జులో కాస్త నూనె, అలాగే బాదాం మిశ్రమము, అలాగే కాస్త నిమ్మరసము, కాస్త శనగపిండి వీటన్నిటిని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని చక్కగా శరీరానికి శుభ్రంగా అప్లై చేసేసుకోండి. ఆ తర్వాత చక్కగా స్నానం చేసేయండి. ఇలా తరచూ చేస్తూ ఉండండి. శరీరం మీద పేరుకుపోయిన మురికి ఏదైతే ఉందో అవి ఈజీగా వెళ్ళిపోతాయి, అలాగే చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది. ఈ చిట్కా అందరికీ అవసరమే కాబట్టి ట్రై చేయండి. చుక్కకూరను వేయించేసుకున్నాము. నీళ్లు కూడా చూసారా చక్కగా ఎవాపరేట్ అయిపోయాయి. అండ్ ఇటు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మరోవైపు మనం ఇంతకుముందు పోపు కూడా రెడీ చేసేసుకున్నాం కాబట్టి ఈ పోపును చక్కగా ఈ కూరలోకి వేసేసుకోవాలి. ఆహా, ఇప్పుడు ఉంటుందండి ఈ కూర టేస్ట్, అసలు అత్తిరిపోతుంది అనమాట. ఇంగువ స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో. సో ఇది మీకు ముందే పోపు వేసేస్తే రాదు, అదొక్కటి డిఫరెన్స్ అనమాట. సో మన ప్లేట్ కూడా చక్కగా రెడీ అయిపోయి ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. అసలు ఇది ఒక చిన్న ముద్దకూర లాగండి. మామూలుగా మనము చపాతీలోకి అది చేసుకుంటాం కదా, రెండు అంటే 2 in 1 లాగా కొన్ని వంటలు మనం చేసుకుంటాం. చపాతీకి బాగుంటుంది, అన్నానికి బాగుంటుంది, దంపుడు అన్నానికి బాగుంటుంది, ఇలా మనం కొన్ని చేసుకుంటాం కదా. సో ఆ కోవకి చెందిందే ఈ కూర కూడా, సోయా చుక్క కూర. అసలు దండిగా సోయా, దండిగా చుక్క కూర. అసలు ఎంత బాగా వేసామంటే క్వాంటిటీ కూడా డెఫినెట్గా, అంటే ఇది ఒక ముద్ద కూరలాగా మనకు అన్నిటికీ ఉపయోగపడుతుందండి. అన్నిటికన్నా ముఖ్యంగా చాలా చాలా హెల్దీ కూడా. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయా చుక్కకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు కొద్దిగా, చుక్కకూర 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, సోయా కీమా 1 కప్పు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఇంగువ కొద్దిగా. సోయా చుక్కకూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, పసుపు, ఉల్లికాడలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, చుక్కకూర, నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత సోయా కీమా వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పోపు ప్యాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి మరుగుతున్న చుక్కకూర ప్యాన్ లో ఈ పోపును వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సోయా చుక్కకూర రెడీ.
చూసారు కదా సోయా చుక్క కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సోయా కీమా టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ఫస్ట్ కారం కూడా నేను ఎక్కువ వేసానేమో అనుకున్నా కానీ ఏం లేదు, అసలు ఏం తెలియలేదు. ఎందుకంటే సోయా ఎక్కువ కారం తీసుకుంటుంది, లేకపోతే చప్పచప్పగా ఉంటుంది. ఎక్కువ కారం వేస్తేనే బాగుంటుంది. చుక్క కూర టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. యాక్చువల్లీ బాగుందండి. ఉప్పులు కారాలు పర్ఫెక్ట్గా సరిపోయాయి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇది కూడా మనకు చపాతీకి, అన్నిటికీ, రైస్కి, అన్నిటికీ బాగుంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి ఇది వండారు అంటే ఎవరు ఏది తిన్నా కూడా మీకు సరిపోతుంది అనమాట. సో చూసారు కదా ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.